అందరికీ యాక్చువల్గా మొన్న నేను మాట్లాడిన టాపిక్ చాలా మందికి నచ్చింది. ఇప్పుడు ఇంకొక టాపిక్ గురించి మాట్లాడాలనుకున్నాను. మీకు నచ్చితే వీడియో చూడండి, ఆల్వేస్ స్కిప్ చేసేయండి, నాకేం ఫరక్ పడదు, నేనేం ఫీల్ అవ్వను. ఇవాళ నేను చెప్తున్న టాపిక్ ఏంటి అంటే, కాకి పిల్ల కాకికి ముద్దు. ఓకే, మీ పిల్లలు మీకు ముద్దు అలా అని చెప్పి పక్కన వాళ్ళ పిల్లలు గారికి పెరగలేదు, అలా అని చెప్పి పక్కన వాళ్ళ పిల్లలు తప్పుడు పిల్లలు కాదు. ఓకేనా? సో నేను ఇది ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే, మన పేరెంట్స్, చాలామంది పేరెంట్స్ ఆ నలుగురు ఏమనుకుంటారు, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనే ఒక భయంతో పెంచడం చేశారు. ఆ భయం వల్ల ఏంటి అంటే, చాలామందికి పేరెంట్స్ మీద ఉన్న రెస్పెక్ట్ వల్ల, భయం వల్ల కొన్ని పనులు వాళ్ళు చేయరు. ఒకవేళ వాళ్ళు చెయ్యాలనుకున్నా వాళ్ళు ఒక డార్క్నెస్తో, ఒక ముసుగులో చేస్తారు. అది మీకు కూడా తెలియదు. నేను ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే, 50 ఇయర్స్ వాళ్ళకి, 45 ఇయర్స్ వాళ్ళకి, 60 ఇయర్స్ వాళ్ళకి నేనేం చెప్పను, వాళ్ళు మారరు, వాళ్ళని వదిలేసేయండి. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటే, నెక్స్ట్ జనరేషన్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, 35 ఇయర్స్ 40 ఇయర్స్ లేదు ఇప్పుడిప్పుడే పెళ్ళిలా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఇస్తున్న సజెషన్ ఇది ఏంటి అంటే, మీరు మీ పిల్లలకి ఆర్ మీ పార్ట్నర్కి ఏది తప్పో ఏది కరెక్టో వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళు చెప్పుకునేలా ఉంటే చాలు. అంతే తప్ప పక్కనోళ్ళు ఏమనుకుంటారు, పక్కనోళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఆ నలుగురు ఏమనుకుంటారు, ఆ నలుగురికి తప్పు అవుతుందని మాత్రం మీరు పెంచొద్దు. చాలామంది ఒక ప్రెషర్ క్యారీ చేస్తున్నారు అత్తగారులు కోడల మీద, అలాగే మామగారు అల్లుళ్ళ మీద. ఇది ఏంటి అంటే, వాళ్ళ సిచ్యువేషన్లు, వాళ్ళ సందర్భానికి, వాళ్ళ ప్లేస్ తగ్గట్టు వాళ్ళు పెరిగారండి. 25 ఇయర్స్ ఎక్కడో పెరిగొచ్చి మీ ఇంట్లో ఉంటున్నారు. అడ్జస్ట్ అవ్వకపోతే తీసుకెళ్ళిపోండి, విడి కాపురాలు పెట్టేసేయండి, హ్యాపీగా వాళ్ళకు వదిలేసేయండి. మీరు 60 ఇయర్స్ 50 ఇయర్స్ వచ్చినాక హరే రామ హరే కృష్ణ అనుకుంటా మీరు ఒక దేవుడి జపంలో మీరు చెప్తున్నారు కదా, సోకాల్ జీవితంలో మీరు దానిలో బతకండి. అనవసరంగా పిల్లలకి, మీ కోడలకి, అల్లుళ్ళకి అది పాస్ చేయొద్దు. ఇప్పుడు నేను వీళ్ళకి ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, చాలామంది మీకు తెలియని విషయం ఏంటంటే, మీరు ఇట్లా నలుగురేమనుకుంటారని పెంచితే వాళ్ళు ఆ జనరేషన్కి వచ్చి వాళ్ళ యూత్ ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళు ఆ జనరేషన్కి ఫిట్ అవ్వక చాలా